All the very best. Thank you, sir. For your beautiful maiden venture. Yes, sir. All the best to congratulations to all your team. Thank you, sir. 1996 అక్టోబర్ 11 అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫస్ట్ పిక్చర్. Yes, sir. Yes, sir. ఇదేమో ఏప్రిల్ 11, 2025. Yes, sir. ఇంత దూరంలో మళ్ళీ ఆ టైటిల్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా కథకు సంబంధించి కానీ లేకపోతే మలుపులు క్యారెక్టరైజేషన్స్ నీ పర్సనల్ క్యారెక్టరైజేషను హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటిది ఏం లేదు సార్. ప్రాపర్గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్లో చెప్పిన టైటిలే వాళ్ళు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఎస్, అది కళ్యాణ్ గారి టైటిల్ అండి. మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ని ఈ కథకి 100% యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది. అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి. ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నప్పుడు? చాలా ఉంటుంది కదండి, ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా దీన్ని సెన్సర్ చేస్తారు. ఎలా ఉంది సినిమా? లేదండి, వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమాకి పెట్టారు అని అనుకుంటారు సార్. అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్, ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్గా నువ్వు రకరకాల షేడ్స్ డైమెన్షన్స్ అన్నీ చూసావు కెరీర్లో. బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ ఎన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో. ఎస్ సార్. నీదేంటి, వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ ది అంటర్వెంట్? అంటే సార్, వెరీ జెన్యున్లీ స్పీకింగ్, ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్. సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు. పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము, ప్రదీప్ కనపడకుండా. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది. అండ్ ఇది కథ హీరో సార్. అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా భరించాడు, ఆ ఊరోళ్ళందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా. కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబు. సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్గా నా ఓన్గా అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి ఓ రోల్ ప్లే చేయడానికి. హీరో అంటే నన్ను ఎప్పుడు నవ్వుతో చూస్తుంటారు సార్. ఈ సినిమాలో చాలా చిరాకు ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి వీళ్ళందరితో తిరుగుతూ. అంటే రొమాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, డాన్సులు చేయాలి, అన్ని చేయగలిగేవా? వాట్ వాజ్ యువర్ బేసిక్ ఛాలెంజ్? ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ టెలివిజన్లో 2-3 స్టెప్పులు అలా సరదాగా చేయడము, ఏదో డ్యాన్స్కి మనకి చాలా దూరం సార్, అసలు మన సంబంధం లేదు. అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్. వీళ్ళు అసలు డ్యాన్స్ ఏం లేదన్నా మంచి పాటలు, మెలోడీ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని చెప్పారు. బట్ స్లోలీ ఒక్కొక్క పాట రదన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది, పాటలు బాగా వచ్చాయి. దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా 70mm స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాం, అలాగే చేసాం సార్. అండ్ టు కన్క్లూడ్ మై వర్డ్స్, ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్గా జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా సినేరియో పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కంటెంట్, రెగ్యులర్గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లా. వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి వెంటనే వెనక్కి. ఎక్కడో ఒక పాయింట్లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి. ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్కి ఏ యాంగిల్లో హుక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందని నీ జడ్జ్మెంట్, నీ ఫోర్కాస్ట్? సార్ ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చందమామ కథలు, అట్లా అనగనగా ఒక ఊరు, ఆ ఊరుకో మహారాణి, అలాంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కథ నేను వినలేదు, చూడలేదు. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు కూడా. అండ్ సమ్మర్ హాలిడేస్లో అంటే మా దాంట్లో యాక్షన్ కానీ క్రైమ్ కానీ లేదు కాబట్టి ఫ్యామిలీ అందరూ, లేడీసు, జెంట్స్, పిల్లలు, ఎగ్జామ్స్ కూడా అయిపోతే అందరూ వచ్చి 2.5 hours నవ్వుకోగలరు. ఇట్ ఈస్ అ ప్రాపర్ కథతో చెప్తున్న కామెడీ సార్ ఇది. మేము ఫేస్ చేసే సిచ్యువేషన్స్తో ఎంటర్టైన్ చేయడానికి. సో సీన్ ప్లే కానీ, నెక్స్ట్ రాబోతున్న సీన్స్ కానీ, ఇందులో క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ, అంటే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ కొంచెం కొత్తగా ఉంటాయి. అండ్ అవన్నీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను సార్. ఇట్ విల్ స్టాండ్ అవుట్ సార్ ఇప్పుడు వస్తున్న సినిమాస్లో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు సార్ నమస్తే సార్. టు బిగిన్ విత్ ఆల్ ది బెస్ట్ అండి. హోప్ఫుల్లీ బాగుంది, మంచి హిట్ కొట్టాలి. జనరల్గా టీవీ నుంచి సినిమాకి వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు కాదు, లాస్ట్ మీరు కాదు, చాలామంది వస్తూనే ఉంటారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా జనాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే సినిమాల్లో మీకున్న రీచ్ ఆల్మోస్ట్ హీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చేమో కూడా, ఎందుకంటే టీవీస్తో చాలా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళకి. బట్ చాలామంది ఏమంటారంటే టీవీల్లో చూసేవాళ్ళకి సినిమాలో వచ్చినప్పుడు ఆ టికెట్స్ తెగవు అంటారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగి ఉంటారు మీరు వచ్చినప్పుడు. సో మీ ఉద్దేశం ఏంటి?
డెఫినెట్లీ సార్. అంటే అంటిల్ అన్లెస్ మనం ఏం చేయగలము, ఎలా చూపించగలము, కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుందనుకోండి సార్, ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా 70mm టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో స్క్రీన్ సైజే మారింది, ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్. చిన్న బుల్లితెర మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేశామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలనే తెచ్చాము. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా, టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని. బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో, ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో మేము రండి, వచ్చి ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి. ఓకే, చాలామంది యాక్టర్స్, టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు 2 బోట్స్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టీవీలో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. బట్ చాలామంది ఏంటంటే ఆపేస్తే కానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలామంది నాతో పర్సనల్గా కూడా చెప్పారు. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆపేది ఏం లేదు సార్, బికాజ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్. అలా ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ 10-12 ఇయర్స్ నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఎనీవేర్, ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను. సో ఒక షో తర్వాత ఒక షో, ఛానల్స్ అన్నీ పిలవడం, నేను వాళ్ళందరితో వర్క్ చేయడం, ఇట్ వాజ్ అ గ్రేట్ అసోసియేషన్. బట్ మానేసి చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్. అంతే, మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్. ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి. సో మా ప్లాన్ ప్రకారమే ఒక 30 రోజులు బయట షూట్ ఉంది. సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. సో వాళ్ళతో ముందే అన్నీ చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి. నన్ను నా షోస్లో ఒక్కొక్క సీజన్, నేను 3 షోలు చేసిన 3 సీజన్లు నెక్స్ట్ సీజను నేను చేయలేను, ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను. బికాజ్ నేను ఇది చేసే చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా. సో 100% కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్గా కనిపిస్తామని ఏం లేదు సార్. నా వరకు. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. అంటే ప్రదీప్ బుల్లితెర మీద ఎంత ఎంటర్టైన్ చేస్తాడో బిగ్ స్క్రీన్ మీద కూడా అంతే ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు మీరు ఎంత యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ 2 డైరెక్టర్ని ఒక స్క్రీన్కి పరిచయం చేయడం, సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇంటిలో పాదని అలరిస్తున్నారు. అదేవిధంగా కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేలా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నారు. అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి మధ్యలో, సో ఎందుకంటే ప్రదీప్ సినిమాలు చేస్తే చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ప్రదీప్ని అడిగే క్వశ్చన్లు 2. ఒకటి, సినిమా ఎప్పుడు చేస్తావు, 2 పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను. ఎవరు అడిగినా మిమ్మల్ని కలిసిన ప్రతి వాళ్ళు ఇదే అడిగి ఉంటారు. సో చాలా మంది మీడియా మిత్రులు కూడా ఇదే అడిగి ఉంటారు. అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా ఫస్ట్ సినిమా తర్వాత మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది పెట్టింది, అందుకే సినిమాలు చేయట్లేదని ఒక రీజన్ చెప్పారు, అది నిజమేనా? ఎస్ సార్. అంటే టెక్నికల్లీ కాలు అలా ప్రాబ్లం రావడం, కొంచెం సర్జరీకి వెళ్ళడం, అంతా ట్రీట్మెంట్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్. ఇన్ ద మీన్ టైమ్ లాక్డౌన్ నుంచి అప్పుడే బయటికి రావడం మనందరం, అండ్ అప్పుడప్పుడే మేము లైన్ అనుకోవడం జరిగింది కథ. సో అట్ ద సేమ్ టైం నా రికవరీ అండ్ కథకి కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఆ టైంలోనే ఫినిష్ చేసాం. అండ్ వన్స్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత, అంటే మాకు ఇంత మంచి అవకాశం ప్రేక్షకులు ఇస్తున్నప్పుడు, మాకు మా టీం కానీ M&M టీం కానీ ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ సార్. సో అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఆ క్వాలిటీ కోసం ఫైట్ చేసాం, ట్రావెల్ చేసాం. టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరినీ అడగడం, వాళ్ళు ఒప్పుకోవడం. యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో. ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వెన్నెల కిషోర్ గారికి, బ్రహ్మాజీ గారికి, మురళీధర్ గౌడ్ గారికి, రోహిణి గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు. ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు. లైన్ విని ఒకప్పుడు మా గురువుగారు జంజాల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కథను మీరు. నా కథ ఏంటి, సినిమా ఏంటి, ఇది నాకు సంబంధంలే. నేను అడిగే సార్, నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అన్న ఒక్క కోరి. మా ప్రదీప్ కోసం ఆ లాస్ట్ క్యామియో నేను చేస్తాను, ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం. అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్, అన్నీ బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకు వచ్చారు. సో ఐ థింక్ ఇంత మంచి అసోసియేషన్ జరిగినప్పుడు, ఇంత జరిగినప్పుడు
కొంచెం టెక్నికలీ టైం పట్టింది సార్ అంతే. అంటే ఈ మధ్య కాలంలో కథ అవసరం లేదు, కంటెంట్ సో ఆడియన్స్ దగ్గరికి చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి. సో కథ అవసరం లేదు, చాలా ఎంటర్టైన్ చేస్తే చాలు అంటున్నారు. సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా, లేదంటే దాని బేస్డ్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకున్న సందర్భం ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఆ కథలోని పాత్రలు, వాటి బిహేవియర్ టెండెన్సీస్, వాళ్ళ అలవాట్లు, బైర్లంక అనే ఊరిలో ఏ చుట్టుపక్క ప్రపంచానికి పట్టింపు లేకుండా ఒక కంచేసుకుని ఒక ఊరిలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఊరికి ఈ పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి, వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో, అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గెటప్లు, కత్తులు చూసారు కదా సార్. సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట. కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. మేస్త్రి అనేది వాడారు, మరి ఈ మధ్యకాలంలో చాలా మేస్త్రి అనేది బాగా పాపులర్ అయింది, అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రి? లేదు సార్, అలా ఏం లేదు. అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్, సినిమాలో సివిల్ ఇంజనీర్ని. వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆ ఊరిలో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా, వాళ్ళకి మేస్త్రి అని పిలుస్తాం మేము. అంటే అరే నేను ఇంజనీర్ రా అండి, పర్లేదు మేము మేస్త్రి అని పిలుచుకుంటాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ సార్ ఇది. ప్రదీప్ గారు హాయ్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సింగిల్ మహేష్ బాబు గారితో లాంచ్ చేయించారు, నీలి నీలియాకాశం. ఆ సాంగ్ చాలా యునానిమస్గా వెళ్ళింది, చార్ట్ బస్టర్, మీకు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అండ్ ఆ సెంటిమెంట్తోనే ఈ సినిమాలో కూడా మళ్ళీ లాంచ్ చేయమని అడిగారా? బేసిక్గా ఆయన ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు ఎవరివి, సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు. సో ఎలా అప్రోచ్ అయ్యారు, మళ్ళీ అదే సెంటిమెంట్తో అప్రోచ్ అయ్యారా? అంటే